నేడు మన భారత్ క్రికెట్ చరిత్రలో గర్వంగా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు 1983 జూన్ 25 లార్డ్స్ మైదానంలో భారత్ తొలిసారి వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి వరకు ఎవరు ఊహించలేదు భారత్ లాంటి జట్టు విండీస్ లాంటి సూపర్ టీంని ఓడిస్తుందని. వెస్టిండీస్ అంటే అప్పట్లో క్రికెట్లో రాజులు. వివ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, మార్షల్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. అయితే మన భారత్ జట్టు మాత్రం ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఆడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 183 పరుగులు మాత్రమే చేసింది. ఆ స్కోర్ చూస్తే చాలా మందికి ఆశలు తగ్గిపోయాయి. కానీ కపిల్ దేవ్ మాత్రం జట్టును ప్రేరేపించాడు. బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఒక్కొక్కరు స్ట్రైక్ తీసుకొని వికెట్లు పడగొట్టారు. వెస్టిండీస్ జట్టు 140 పరుగులకే ఆలౌట్ అయింది. 43 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. వరల్డ్ కప్ ట్రోఫీని తొలిసారిగా ఎగరేసుకుపోయింది. అది గెలుపు మాత్రమే కాదు, మన దేశం మొత్తానికి స్ఫూర్తి. క్రికెట్ మనసుల్లో నాటుకుపోయిన రోజు. ఆ క్షణం నుండి భారత్ క్రికెట్ పూర్తిగా మారిపోయింది. కపిల్ దేవ్ ట్రోఫీ ఎత్తిన సీన్ ఇన్నేళ్లైనా ఇప్పటికీ జ్ఞాపకాలే. ఇప్పుడు మనం ఎన్నో వరల్డ్ కప్లు, ఐసీసీ ట్రోఫీలు గెలిచాం. కానీ మొదటి గెలుపు స్పెషల్. ఎప్పటికీ మరువలేం. ఈ చరిత్ర మీకు నచ్చితే ఓ లైక్, ఓ కామెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.